పార్టీ కడప జిల్లా 12వ మహాసభలు 2025 జనవరి 4, 5 తేదీల్లో కడప నగరంలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ తెలియజేశారు. బుధవారం రోజున కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎం పార్టీ కడప జిల్లా మహాసభలు కడప నగరంలోని అజ్మత్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు జరుగుతున్నాయని తెలియజేశారు. మహాసభల సందర్భంగా మొదటి రోజు జియాన్ కాలేజీ వద్ద నుండి ఐటీఐ సర్కిల్ వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ 12వ జిల్లా మహాసభలు 2025 జనవరి 4, 5 తారీఖుల్లో కడప నగరంలో నిర్వహించడానికి ఈ నెల 17వ తేదీ జరిగినటువంటి జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ మహాసభల్లో మొదటి రోజు 4వ తేదీ జియాన్ కాలేజీ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు కడప నగరంలో పెద్ద ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతారు ఉపన్యాసకులుగా. అలాగే జిల్లాలో ఉన్నటువంటి 36 మండలాల నుంచి సిపిఎం పార్టీ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అదే వివిధ కార్మిక, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, అలాగే వ్యవసాయ కార్మిక, రైతు సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ పాల్గొంటారు ఈ బహిరంగ సభలో. ఈ బహిరంగ సభ అయిన తర్వాత రెండో రోజు 5వ తేదీన జిల్లా మహాసభ ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ సభలో జిల్లా సమగ్రాభివృద్ధిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, ప్రాంతాల వారీగా, రంగాల వారీగా. ఆ చర్చల్లో ఈ జిల్లా భవిష్యత్తు 3 సంవత్సరాలు చేయాల్సినటువంటి ప్రజా సమస్యలపైన ఉద్యమాల పోరాటాలు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధంగా ఉద్యమాల పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కడప ఉక్కు ఫ్యాక్టరీ పార్లమెంటు చేత ఆమోదించబడి విభజన చట్టంలో చేర్చబడి రాష్ట్రపతి ఆమోదంతో వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా అమలు చేయకుండా దాటవేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాన్ని నిర్మాణం జరిగే వరకు పోరాటం అనేటువంటిది పెద్ద ఎత్తున భవిష్యత్తు 3 సంవత్సరాలు నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే జిల్లాలకు సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రీ కారిడార్ అని చెప్పి పేరు పెట్టారు, కానీ ఇండస్ట్రీస్ పెద్దగా వచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఈరోజు అమరావతికి తరలించిన పరిస్థితి ఉంది. కాబట్టి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది. అట్లాగే కడప నగరంలో ఇండస్ట్రియల్ ఏరియా అనేటువంటిది ఉంది ఒకటి చాలా కాలం నుంచి. అందులో 100కి 90% పరిశ్రమలన్నీ కూడా చిన్న మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. వాటన్నిటికి కూడా కాయలపడినటువంటి పరిశ్రమలు తెరిపించాలని చెప్పి ఆందోళన చేయడం జరుగుతుంది.